హలో గైస్, వెల్కమ్ టు ఎంయూ. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. హాల్ స్ట్రీమ్ అవుతుంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ చూడాలా వద్దా అని ఆలోచన ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తా. బేసిక్గా మనం ఒక మూవీ చూద్దామని చెప్పేసి థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ థియేటర్లో మనకు నచ్చిన సీన్స్ ఉన్నా నచ్చని సీన్స్ ఉన్నా ప్రతి సీన్ చూడాల్సిందే. మూవీ రన్ టైం ఎంతసేపు ఉంటే అంతసేపు థియేటర్లో ఉండాల్సిందే. కానీ ఓటీటీలో అలా కాదు. మీకు ఏదైనా సీన్ నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఈ మూవీ ఒక 2 hours 20 minutes ఉంటే నేను ఈ మూవీని 1 hour to 1 hour 20 minutesలో చూసేసాను సినిమాని. ఇందులో సాంగ్స్ స్కిప్ అలా ఉంది. నాకు మూవీ అయితే 2xలో చూసేసాను మొత్తం మూవీని అయితే. బట్ డీటెయిలింగ్ కోసం కొన్ని సీన్స్ని మళ్ళీ రివైజ్ చేశా. ఒక్క ముక్కలో మూవీ ఎలా అనిపించిందంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ రాకుంటే బాగుండు అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీ వచ్చేసి గీతాంజలికి సీక్వెల్. వన్ ఆఫ్ ద బెస్ట్ హర్రర్ ఫిలిం నా వరకు అయితే గీతాంజలి మూవీ ఒకటి. ఆ సినిమాకు ఖచ్చితంగా ఒక సీక్వెల్ తీయాలి అని ఎవరో బలవంతం మీద తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా మాత్రం. మూవీలో ప్రాపర్ స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, క్యారెక్టరైజేషన్ లేదు, అండ్ ఉన్న క్యారెక్టర్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు. కొన్ని క్యారెక్టర్స్ అయితే అసలు ఎందుకున్నా కూడా అర్థం కాదు, అలా ఉంటాయి. అవన్నీ ఏంటనేది మాట్లాడదాం మనం. ఫస్ట్ ఈ మూవీ ఓపెన్ చేయగానే మనకు ఆఫీస్ సీన్ చూపిస్తారు. అండ్ ఈ ఆఫీస్ సీన్ ఎలా ఉంటుంది అంటే సేమ్ గీతాంజలి మూవీ లెక్కనే ఉంటుంది. ఇందులో ఒక దయ్యం ఉంది, ఆ దయాన్ని ఇందులో ఉండకుండా చేయాలి అలా అని చెప్పేసి ఒక మంత్రి కూడా వస్తాడు, చేస్తాడు, వెళ్ళిపోతాడు. సో ఇందులో కూడా అలాగే ఉంటుంది. ఒక బొమ్మలో ఈ దయ్యాన్ని బంధిస్తారు. అండ్ దీని తర్వాత ఒక సాంగ్ వేస్తారు. అండ్ ఆ సాంగ్లో మన గీతాంజలి మూవీస్ మొత్తం ఒకసారి రివైజ్ చేస్తారు. మనకు ఒకవేళ గీతాంజలికి సీక్వెల్ వస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా మనకు వస్తే అలాగే ఉంటుంది ఈ మూవీ మొత్తం. నేనైతే అలాగే అనుకున్నా. సో యాస్ట్ దింపి పడేసారు. నెక్స్ట్ కట్ చేస్తే ఈ సీన్ వేస్తారు. ఈ సీన్ వేస్ట్ సీన్, ఎందుకు పెట్టారో నాకు అసలు అర్థం కావట్లేదు. వీళ్ళ ముఖాలు మళ్ళీ కనిపించాయి మూవీలో. నెక్స్ట్ కట్ చేస్తే ఒక ఫోన్ వస్తుంది, మీకు మూవీ ఆఫర్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు ఊటీకి. అండ్ అక్కడికి వెళ్ళిపోయాక ఒక క్యారెక్టర్ ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ ఆ క్యారెక్టర్ చూసిన అర్థమవుతుంది మన విలన్ కొడుకని, చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కట్ చేస్తే మన అంజలిని చూపిస్తారు. ఆమె కూడా ఊటీలోనే ఉంటుంది, ఎందుకుంటో తెలియదు. అండ్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి ఆలి క్యారెక్టర్, ఈయన వచ్చేసి బొమ్మను కొంటాడు. ఇలా ప్రతి క్యారెక్టర్ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. మనకు ఒకటి అర్థమవుతుంది. దీనితో ఒక స్టోరీని రాసుకోవచ్చు మనం. ఇక్కడ వరకు సినిమా మొత్తం నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు అసలైన బొక్కలు లెక్కలు అన్ని మాట్లాడదాం మనం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే ఫస్ట్ ఈ బొమ్మ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ బొమ్మ ఉంది, ఈ బొమ్మని మన ఆలి కొంటాడు. కొన్న తర్వాత మనకు కొన్ని సీన్స్ చూపిస్తారు. ఇక్కడ ఈ సీన్లో బొమ్మ మూమెంట్ ఇస్తుందని తెలుస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ ఇంకో సీన్ వేస్తారు. అండ్ ఈ సీన్లో బొమ్మ చూస్తుందని తెలుస్తుంది. అండ్ ఇంకో సీన్ వేస్తారు. అండ్ ఈ సీన్ వేసే కంటే ముంగల ఈ బొమ్మకున్న ఇంపార్టెన్స్ ఏంది, ఈ చెల్లిని చూడాలి, ఆ చెల్లికున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ ఈ షార్ట్ వరకు మనకి ఏం చూపిస్తారు, ఈ బొమ్మ మూమెంట్ ఇస్తుంది, చూస్తుంది, అంతే అన్నట్టు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఈ షాట్లో బొమ్మ మాట్లాడుతుందని కూడా చూపిస్తారు. అదేదో మాట్లాడేది ఇక్కడే మాట్లాడితే అయిపోతుంది కదా. ఇలా మూవీ రన్ టైం కోసం వాళ్ళ క్యారెక్టర్ మొత్తం డిజైన్ చేస్తారు. అండ్ ఆ బొమ్మను పట్టుకుని వాళ్ళ చెల్లెలు ఎక్కడ ఉందని తిరుగుతూ ఉండాలి క్యారెక్టర్ మొత్తం. అలా వాళ్ళ క్యారెక్టర్ మొత్తం డిజైన్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చలేదు. నెక్స్ట్ మహల్. ఈ మహల్ గురించి చాలా రకరకాల స్టోరీలు చెప్తారు. చాలా హర్రర్ సీన్స్ ఉంటాయి మనం ముందల అన్నట్టు చూపిస్తారు. బట్ అంత ఏముండదు, మొత్తం చూస్తే. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే August 8న ఆ మహల్లో ఎవరుంటే వాళ్ళని ఈ దయ్యాలు చంపేస్తాయి అన్నట్టు స్టోరీ చెప్తారు మనకు. 2012 నుంచి స్టార్ట్ చేస్తూ 2021 వరకు చెప్తారు. ఇలా ప్రతి ఒక్కరిని చంపేసే దయ్యాలు ఈ విలన్ వచ్చి అందులో ఏముందని చెక్ చేస్తాడు. అక్కడ దయ్యాలు ఉందని తెలుసుకొని బయటపడతాడు. జస్ట్ ఇలా కొట్టి బయట పడేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంతమంది మహల్లోకి వస్తే వాళ్ళు ఏం చెప్తే అది ఈ దయ్యాలు చేసేస్తాయి. వీళ్ళని ఏమనదు లాస్ట్ వరకు. అండ్ లాస్ట్లో ఒక చిన్న జలకిచ్చి పంపించేస్తుంది. అది కూడా August 8 రోజు. ఎందుకంటారు ఇదంతా, వేరే వాళ్ళని అయితే చంపేస్తారు ఇమీడియట్గా, వీళ్ళనైతే మాత్రం వీళ్ళు ఏం చెప్తే అది మాత్రం చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరిని హాస్పిటల్ వేసాక వీళ్ళిద్దరు లేచి వస్తారు మళ్ళీ అదే మహల్కి రివెంజ్ తీసుకుందామని చెప్పేసి. అక్కడికి వచ్చాక తెలుస్తుంది వీళ్ళిద్దరికి వాళ్ళందరూ దయ్యాలని. సో అప్పుడన్నా వాళ్ళని చంపుతారా, చంపరు, తీసుకెళ్ళి మళ్ళీ బయట పడిస్తారు. ఎందుకు వాళ్ళని చంపట్లేదు, ఎందుకు వీళ్ళని చంపుతుంది అనేది ఒక ప్రాపర్ రీజన్ అయితే చెప్పలేదు మనకైతే. అండ్ ఆల్సో ఈ 2 క్యారెక్టర్స్ని ఇక్కడ ఎండ్ చేస్తారు. తర్వాత ఇంకా మనకు చూపించారు, వీళ్ళు ఏమైపోయారు, తర్వాత సంగతి ఏంది అనేది ఏం చూపెట్టారు మనకు. ఇలాంటి చాలా సీన్స్ ఉన్నాయి. మూవింగ్ టు నెక్స్ట్ వన్. ఇక్కడ ఈ సీన్లో ఒక క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ క్యారెక్టర్ ఎందుకు ఉందన్నది నాకు ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి జస్ట్ ఒక 2 scenesలో ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఓన్లీ 1 ఫసక్ అన్నట్టు వేసేస్తారు. నేను పోయాడు, అది పాయింట్ కాదు. కానీ వాడు ఒకడు ఉన్నాడు అని సెట్ చేసిరు, పోతే ఎక్కడికి పోయిండు అన్నది ఎవరికి అవసరం లేదు. అండ్ ఈ క్యారెక్టర్ ఉండాలని పెన్ ఎవరు పెట్టారో కానీ వేస్ట్ ఆఫ్ టైం. నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఈ మూవీలో అంటే ఈ ఒక్క క్యారెక్టరే. అవసరమే లేదు ఈ క్యారెక్టర్ అసలు. ఈ మూవీలో పెట్టినప్పుడు ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది లేనే లేదు అసలు. ఆడు చచ్చిపోయిండు, సరే చచ్చిపోయినట్టు హీరోయిన్ తెలిసేటట్టు ఉండాలా, లేదు, హీరోయిన్ పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు, అలా వదిలేస్తారు అంతే. మూవింగ్ టు నెక్స్ట్ వన్. ఇక్కడ ఈ షాట్లో మనకు ఆ పాట ఊగడం, మనకు మల్టిపుల్ షాట్స్ చేస్తారు. ఫస్ట్ షాట్లో మనకి ఇది ఎందుకు ఊగుతుంది అని ఒక డౌట్ రేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఇందులో ఏమైనా దయ్యం ఉందా అనేది ఒకటి ఐడియా వస్తుంది మనకు. థర్డ్ షాట్లో అదే నిజం అని చెప్పి ప్రూవ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ బొమ్మ నుంచి కూడా దయ్యం వస్తుంది. అండ్ ఈ రెండింటికి ఫైట్. అండ్ మన విలన్ దయ్యం వచ్చేసి ఒక బాడీలో నుంచి ఇంకో బాడీలోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎక్కడ కావాలంటే అక్కడికి. అండ్ ఇదంతా చూస్తుంటే నాకైతే మైండ్ పోయింది, ఏమన్నా లాజిక్లా, ఏమన్నా సీన్స్ అని అనిపించింది నాకైతే. అండ్ ఈ ఫైట్ అయితే చాలా లాగ్ అనిపించింది నాకైతే. ఫైట్ చేస్తారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఫైట్ మన ఆరుద్ర అండ్ ఆత్రేయ క్యారెక్టర్స్ చచ్చిపోయారా లేదా అనేది
మనకు చూపించారు. ఎందుకు చూపించలేదంటే నాకు అసలు అర్థం కావట్లేదు. పార్ట్ 3 కింద ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు ఏంటో మరి. నెక్స్ట్ మన సీన్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అంతే అసలు ఏమైపోయాడో కూడా చూపెట్టరు మనకు. నెక్స్ట్ కట్ చేసే ఫైట్ జరుగుతూనే ఉంటుంది. మన విలన్ గెలుస్తూనే ఉంటాడు, మన హీరోయిన్ ఓడిపోతూనే ఉంటుంది. అలా పోతుంటే స్టార్టింగ్లో హీరోయిన్ ఎలా బంధించారు, అలా ఈ దయ్యం వచ్చేసి మన విలన్ దయ్యాన్ని అలా బంధించేస్తుంది ఒక బొమ్మలో. అలా చూసాకైతే నాకు లిటరల్గా మైండ్ పోయింది. ఏంద్రయ్యా ఇది అనిపించింది నాకైతే. మూవీ ఎండ్ చేస్తారు, అంజలి క్యారెక్టర్ ఈ మూవీతో ఎండ్ అయిపోయింది అన్నట్టు చూపిస్తారు. అదొకటి తప్ప ఈ మూవీలో క్లారిటీగా ఎండ్ చేసిన క్యారెక్టర్ ఏది లేదు. ఇక్కడ ఈ మూవీలో చాలా అంటే చాలా అన్జస్టిఫికేషన్స్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ మొత్తం ఫుల్ఫిల్ చేయడానికి పార్టీ తీస్తారేమో, అండ్ ఇక తీయరేమో అనుకుంటున్నాను నేనైతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మూవీలో నాకు కనిపించిన బొక్కలు తిక్కలన్నీ ఇవన్నీ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి, మూవీ స్టోరీ గురించి ఎలా ఉందని మాట్లాడతాం. మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీలో స్టోరీ ఏం లేదు. జస్ట్ గీతాంజలి మూవీలో ఉన్న విలన్ కొడుకు ఇందులో విలన్. వాడు వచ్చేసి వీళ్ళకి ఒక స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీని ఒక మహల్లో దయ్యం అంటాడు. అండ్ ఆ మహల్లో దయ్యం ఉంటుంది. అండ్ ఆ మహల్కి వెళ్ళి బయటపడ్డాక వీడి దగ్గర ఉన్న దయ్యం బయటకు వచ్చేస్తుంది. అండ్ ఆ దయ్యం ఈ బొమ్మలో ఉన్న దయ్యం రెండు కొట్టుకుంటాయి, అంతే స్టోరీ. అండ్ ఈ మూవీలో ఎమోషన్ విషయానికి వస్తే ఎమోషన్ అనేది లేదు, అస్సలు వర్కౌట్ కాలేదు. మనకు బీజిఎం వేసినా కూడా వర్కౌట్ కాలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఎవరు కాల్ చేశారు, బాగానే చేశారు అనిపించింది నాకైతే ఒక క్యారెక్టర్ కూడా ఎక్కలేదు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ వాజ్ గుడ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మనం అప్డేట్స్ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ అప్డేట్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఏఎంఏ ఫర్ ఆల్ అప్డేట్స్.